నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆయన పేరుకేమో అందరి బంధువు, కానీ కొందరి బంధువుగానే పరిమితమైన పరిస్థితి. సరే, ఆ కొందరన్నా సరిగా చూసుకున్నారా అంటే అది లేదు. ఓ వెలుగు వెలగాల్సిన దేవుడు నిరాదరణకు గురవుతున్నాడు. ఒకప్పుడు ఆయన మా దేవుడంటే మా దేవుడని పోట్లాడుకున్నారు, మావాడంటే మావాడంటూ గొడవ చేశారు. ఇప్పుడు ఆయన పెళ్లి దగ్గర పడుతూ ఉంటే ఎవరికి పట్టనట్టు నిమ్మకుండిపోతున్నారు. హంగు ఆర్భాటం లేదు, ఘనంగా ఏర్పాట్లు లేవు, నిధుల కేటాయింపులు అంతకన్నా లేవు. ఏమిటి అన్యాయం అంటున్నారు ఆయన భక్తులు. పాపం భద్రాచల రాముడు అందరి బంధువైన సీతారాముడు ఎవ్వరికీ పట్టనివాడయ్యాడు. ఆయన కళ్యాణానికి పట్టుమని 25 రోజులు కూడా లేవు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా భద్రాద్రి రాముడి కళ్యాణంపై దృష్టి పెట్టలేదు. పట్టుబట్టి భద్రాచల రాముడు మాకే కావాలని పోరాడిన తెలంగాణ వాదులు ప్రత్యేక రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేతుల్లోనే ఉన్నా ఇప్పుడు ఆయన ఊసే ఎత్తకపోవడం చర్చనీయాంశంగా ఉంది. ఉద్యమ కాలంలో భద్రాద్రి రాముడు కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. భద్రాచలం ఎవరిదన్న విషయం మీద అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. రాముడు మావాడు, ఆయన పెళ్లికి ముత్యాల తలంబ్రాలు సమర్పించే సంప్రదాయం తానీషా కాలం నుంచే ఉందని చరిత్రను గుర్తు చేశారు, చారిత్రక ఆధారాలు చూపించారు. అప్పట్లో అందరి నోళ్లలో నానిన భద్రాద్రి రాముడు ఇప్పుడు అలో లక్ష్మణ అంటున్నాడు. శ్రీరామ నవమిని రాష్ట్ర ప్రభుత్వ పండుగలా చేసుకోవడం గత కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయం. పేరుకు సంప్రదాయమే, కానీ ఇందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం, నిధులు విడుదల చేయడం అనే మాటే లేకుండా పోతోంది. నిజానికి భద్రాచల రాముడి పెళ్లికి ముఖ్యమంత్రి లేదా ఆయన ప్రతినిధులు పట్టు వస్త్రాల సమర్పణ కోసం దేవస్థానం 30,000 రూపాయలను ఖర్చు చేస్తుంది. 100 కేజీల ముత్యాల కోసం 3 లక్షల రూపాయలను వెచ్చిస్తుంది. రామయ్యకు ప్రభుత్వం ఇచ్చే పట్టు వస్త్రాలు, ముత్యాల కోసం దేవస్థానం చేసే ఖర్చు 3.5 లక్షల దాకా ఉంటే అప్పట్లో ప్రభుత్వాలు మాత్రం మొక్కుబడిగా 15,000 రూపాయలు మాత్రమే ఇవ్వాల్సిందిగా జీవోలు జారీ చేశాయి. సరే, ఆ డబ్బైనా ఇస్తారా అంటే అదీ లేదు. ఈనాటి వరకు భద్రాచల దేవస్థానానికి ప్రభుత్వం నుంచి నయా పైసా రాకపోవడం విడ్డూరమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి రావడంతో భద్రాద్రి రాముడు ఓ వెలుగు వెలిగిపోతాడని అనుకున్నారు అంతా. కానీ సీఎం కేసీఆర్ యాదగిరీసుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బడ్జెట్లో ఏటా 100 కోట్లంటూ గుట్టకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఆయన నోట భద్రాచలం రాముడి మాటెప్పుడొస్తుందా అని భక్తజనం ఆశగా ఎదురుచూస్తున్నారు. భద్రాచల రాముడు ఏ లోటు చేశాడు, కళ్యాణ ఘడియ ముంచుకొస్తున్నా ఆయన ఊసేలేదు ఎందుకనో అని కోదండరాముడి భక్తులు చిన్నబుచ్చుకుంటున్నారు. ఉద్యమ కాలంలో భద్రాచల రాముడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా అందరి నోళ్లలో నానాడు. అందుకేనా గుర్తింపు? యాదగిరి హైదరాబాద్ కు కూతవేటు దూరాన ఉన్న వాస్తవాన్ని కాదనలేం. అలాగని రాముణ్ణి నిర్లక్ష్యం చేయడం తగునా అని వాపోతున్నారు భద్రాద్రి వాసులు. మా రామయ్య వైపు ప్రభుత్వ పెద్దలు కన్నెత్తైనా చూడకపోవడానికి కారణమేంటని కుమిలిపోతున్నారు. కోట్ల రూపాయల నిధులిచ్చి ఆదరించకపోతే పోయారు, కనీసం ప్రభుత్వం నుంచి బకాయి పడ్డ పైసలైనా చెల్లించండని కోరుకుంటున్నారు.